నైట్ 1 గంట 2 అయ్యేది. తెల్లారుజాము 9:30 లేచి గబగబా స్నానం చేసి షాప్కి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ నైట్ 7:30 కల్లా ఇంటికి వచ్చేవాడిని. మళ్ళీ ఇంకా డైలీ రొటీన్ అలాగే చేస్తూ బిర్యానీలు తినడం కానీ, ఎగ్ పప్పులు తినడం కానీ అన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. అంటే తాగడం అవన్నీ లేవులేండి. అంటే ఫుడ్ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా వెయిట్ కంట్రోల్ అవ్వడం కానీ, నేను స్వీట్స్ అస్సలు పట్టుకోవడం మానేశాను, బిర్యానీ మానేశాను. రైట్ నౌ ఐఎమ్ వెరీ హెల్దీ. రీసెంట్గా మా బ్రదర్ని నేను యూజ్ చేసుకున్నాను. మా బ్రదర్ని కూడా తెచ్చుంటే ఈరోజు నా పక్కన మా బ్రదర్ కూడా కూర్చుని ఉండేవాడు. అందుకని ఏ ఫ్యామిలీ అలా అవ్వకూడదని ముందు హెల్త్ మీద కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇది ఒకటే అండి, వెయిట్ తగ్గాలా, ప్లస్ ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలా. ఫుడ్ అనేది ఎప్పుడైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు అని అదొక్కటి రాంగ్ అండి. మన బాడీకి ఎంత ఫైబర్ కావాలో సార్ చెప్తుంటే నేను ఎన్ని తప్పులు చేశాను నాకు ఇవాళ తెలిసి వచ్చింది. రైట్ నో నేను ఫేస్ కానీ, నేను యాక్టివ్గా కానీ మార్నింగ్ 5:30కి లెగుస్తున్నానండి. రైట్ నో ఇంతకుముందు నేను 9:30కి లేచి నేను హాఫ్ అన్ అవర్ నేను మా పేరెంట్స్కి ఏం హెల్ప్ చేయను. వచ్చానా, నేను టీవీ ముందు కూర్చున్నానా, మళ్ళీ తెల్లారుజాము 9:30కి లేచానా, తిన్నానా, పోయానా, ఇదే నా పని. వాళ్ళకి ఇంటికి డబ్బులు ఇస్తాగా చాలే అనుకునేవాడిని నేను. ఇప్పుడేంటి, మన హెల్త్ని కూడా బాగా చూసుకోవాలా, చుట్టుపక్కల కూడా హెల్తీగా ఉండాలా. సార్ నేర్పించింది నాకు అది. మనం అందరం కలిసి అందరం హెల్ప్ చేద్దాం, మనకు చేతనైనంత వరకు హెల్ప్ చేద్దాం. విన్నోళ్ళు వింటారు, వినే వరకు చెప్దాం, అందరం ట్రై చేద్దాం. నాలాగా మా బ్రదర్ లాగా ఎవరి ఫ్యామిలీలో ఎవరు లూజ్ అవ్వకూడదండి. దయచేసి ప్లీజ్ నేను అందరికీ దండం పెడుతున్నాను. అందరూ వినండి, అందరు హెల్తీగా ఉండాలా, అందరూ బాగుండాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఈ సుఖీబావ పేరులోనే ఉంది, సుఖీబావ సుఖంగా ఉండండి అని. నేను నమ్మేది సుధీర్ సార్ని, నేను హెర్బల్ లైఫ్ని నమ్ముతున్నాను కాబట్టి రైట్ నో నేను 7 kgs తగ్గాను. వెరీ గుడ్. సో నేను చాలా మందికి చెప్పాను కదా, ఇక్కడ ఈ కమ్యూనిటీ మీకు నచ్చితే హెల్ప్ చేయమని చెప్పాను కదా. సో హెల్ప్ చేయమని చెప్తూ ముందు మీ ఇంట్లో వాళ్ళని మార్చండి, ఆ తర్వాత సమాజాన్ని మార్చండి అని చెప్పాను కదా. కానీ ఎంతమంది అది పాటించారు నాకు తెలియదు. పాపం ఈ అబ్బాయి వచ్చి 16 రోజులు అవుతుంది, అంతే 16 days అవుతుంది. విన్నారు కదా, 6 kgs తగ్గారు. ఈయన రాగానే వాళ్ళ అన్నకి చెప్పాడంట, అన్న బాగుంది రా అంటే, వాళ్ళ అన్న అన్నాడంట, నువ్వు 1 నెల రోజులు వాడి చూడు, బాగుంటే అప్పుడు వస్తా అన్నాడంట. ఈ లోపల వాళ్ళ అన్నయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. 36 ఏళ్ళ వయసు. ఈ అబ్బాయి వయసు నీకెంత? 33, 31. వాళ్ళ అన్నయ్య వయసు 36. ఏం లేదు, ఏం జరగల, బాగానే ఉన్నారు. గ్యాస్ వచ్చింది, ఆ గ్యాస్కి అప్పుడప్పుడు ట్యాబ్లెట్ వేసేవాడు. ఈసారి గ్యాస్కి ట్యాబ్లెట్ వేసినా అది కంట్రోల్ అయిపోవాలా, అది ఓవర్ అయిపోయి హార్ట్కి కొట్టేసింది. చివరికి ఆ మనిషి ఈరోజు లేరు. చిన్న పాప, వాళ్ళ అన్నయ్యకి 3 ఏళ్ళ పాప, అంతే. కొంతమంది నేను చెప్పిన చాలాసార్లు నేను చెప్తాను, మంచి జాగ్రత్త, వయసుతో సంబంధం లేకుండా ఈరోజు అనారోగ్యాలు వస్తున్నాయి అంటే కొంతమంది లెక్క చేయట్లా. కోల్పోయిన మనిషిని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం కదండి. వస్తారా అసలు? చాలా కష్టం కదా, అసలు రాగలరు? కోల్పోయిన మనిషి తిరిగి రాగలరా అండి? కానీ ఈరోజు చాలా మంది అశ్రద్ధ చేసే వాళ్ళు లేరంటారా ఆరోగ్యాన్ని? అన్నిటికంటే లీస్ట్ బాధలు ఈరోజు మనిషికి ఆరోగ్యమేనండి. అన్నిటికంటే లీస్ట్ బాధ. డబ్బు పోతే డబ్బు సంపాదించవచ్చా లేదా? డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పాడైపోతే ఆరోగ్యం ఎన్ని లక్షల కోట్లు ఇస్తే సంపాదించుకుంటామండి? ఈరోజు పానీపూరి పండు దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి మరీ తింటున్నారు. ఈ షేకులు తాగమంటే ఇది ఎంత మంచిది, ఇది సైడ్ ఎఫెక్ట్ అవుతుందా? 45 ఏళ్ళ నుంచి ఉంది హెర్బల్ లైఫ్ కంపెనీ, 95 దేశాల్లో ఉంది, భారతదేశంలో 25 ఏళ్ళ నుంచి ఉంది. ప్రతిదీ టెస్టెడ్. అంటే దీని గురించి ఆలోచిస్తారు. బజ్జీల పండు దగ్గరికి వెళ్ళి ఎగబడి తింటారు, తినట్లేదా? పెద్ద హోటల్స్ హైదరాబాద్లో ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దాడి చేస్తుంటే పెద్ద హోటల్స్లో మొత్తం కల్తీ ఆహారాలే బయటకు వస్తున్నాయి. చికెన్ నిల్వ, ఫిష్ నిల్వ, మటన్ నిల్వ, మసాలాలు, ఎక్స్పైర్ అయిపోయిన మసాలాలు, ఇవన్నీ వాడేస్తాం. అయినా మనం అక్కడికి వెళ్ళి వేలు బిల్లు కట్టేసి తినేస్తూ ఉంటాం. అరే కొంచెం జాగ్రత్త పడొద్దు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవద్దు. ఎస్ ఆర్ నో? డోంట్ ఇగ్నోర్ హెల్త్. దేన్నైనా ఇగ్నోర్ చేయండి. అంటే డబ్బు పోతే పోయింది, పర్లా సంపాదించుకోవచ్చు, కానీ కెనాట్ ఇగ్నోర్ యువర్ హెల్త్. కెనాట్ ఇగ్నోర్. మీరు అస్సలు పట్టించుకోకుండా ఉండకూడదు ఏంటంటే ఆరోగ్యం మాత్రమే.
దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ వాళ్ళకి, మీ వైఫ్లకి హస్బెండ్ వస్తుంటే వైఫ్ చెప్పండి, బతిన్లాడండి, కాళ్ళు పట్టుకోండి, బెదిరించండి, ఏదైనా చేయండి, కానీ మంచి చేస్తున్నాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాళ్ళందరినీ మార్చుకుందాం ముందుల, ఆ తర్వాత 10 మందికి చేతనైనంత వరకు 10 మందికి సహాయం చేద్దాం. మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి, అది గుర్తుపెట్టుకోండి. మనం చేసే ఒక మాట సహాయం మాత్రమే. ఈరోజు శివబ్రహ్మం గారు పక్కన ఆయన మీరెంత తగ్గారు సార్? ఆయన 21 కిలోలు తగ్గి ఈ అబ్బాయిని తీసుకొచ్చాడు. ఈ అబ్బాయి కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ అన్నయ్యలాగా ఈ అబ్బాయికి ఏమైపోయేదో మనకి తెలియదు కదా. ఆయన కేవలం నా కస్టమర్ మాత్రమే, కేవలం 21 కిలోలు తగ్గి మంచి జరుగుద్ది రా నవీన్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఈరోజు ఆయన ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, కానీ అన్నయ్య లేడు ఈరోజు. సో కేర్ఫుల్ గైస్. ఇంకొక రిజల్ట్ విన్నాం, లాస్ట్ రిజల్టే. ఏం పేరు ఇది?